సీతా జయంతి సందర్భంగా ఈ రోజు మన రామాలయంలో కలుసుకున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్తు అలాగే కృష్ణవేణి కృష్ణవేణి గారికి కూడా శుభాకాంక్షలు. అలాగే కాబోయే జరుగులపేట విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షురాలు సౌజన్య గారికి కూడా శుభాకాంక్షలు. మీరు ఈ విధంగానే కృష్ణవేణి గారికి సౌజన్య గారికి మద్దతుగా నిలబడాలి. ఈరోజు భారతదేశంలో నారీ శక్తి అంటే ఆడవాళ్ళు లేని భారతదేశాన్ని ఊహించరు. ఆడది అపరగాదు సాధ. ఈరోజు మహిళ లేకపోతే ఎలాంటి పురోగతి లేదు. అది మా గుర్తించి నిన్న పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ కావాలని ప్రధాని గారు కోరితే కొన్ని కుట్రలు కుతంత్రాలతోటి వారికి బలం చేకూర్చకపోగా వెనక్కి లాగిన ప్రతిపక్షం. అలాంటి వాళ్ళకి ప్రధాని గారు ఒకటే చెప్పారు, రాబోయే రోజుల్లో మహిళలకి మా ద్వారానే 33% రిజర్వేషన్ ఇస్తాము, వాళ్ళకి మేము అండగా ఉంటామన్నారు. వారికి మన అభినందనలు, వారికి మన ఎక్కువ తోడుగా ఉన్నాం. అలానే కొన్ని దేశాల్లో మహిళలకి ఓటేసే అధికారం కూడా లేదు. చాలా దురదృష్టకరం. మనము ఒక దేశంలో అయితే ఒక పురుషుడు ఓటేస్తే 2 ఆడవాళ్ళు వేయాలి, అలాంటి చట్టాలు ఉన్నాయి. కానీ మన దేశంలో ఆడవాళ్ళని మొదట కూతురుగా, తర్వాత భార్యగా, తర్వాత తల్లిగా, భారతదేశంలో ఎన్నో మెట్లు ఎక్కిన ఎన్ని సంవత్సరాలు, మనకి 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని ఫస్ట్ అంబేద్కర్ గారే చెప్పారు. కానీ ఇప్పటికి కూడా అది సాధారణంగా సీత మనం జరుపుకుంటున్నాం అంటే ఇంతవరకు నేను వెళ్ళలేదు. నేను ఇవాళ ఉంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు మనం అందరం కూడా నిర్వహించుకోవడానికి లోతుగా అధ్యయనం చేసి ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. IVFలు, IUI అలాంటి హాస్పిటల్స్ వస్తున్నాయి. మనం అందరం కూడా తండ్రిగా నేనున్నాను, తల్లులుగా మీరున్నారు, అలాంటి మనకి ఏవు. కానీ ఈ రోజు మండల కేంద్రాల్లో కూడా IVFలు, IUIలు చాలా ఇబ్బందిగా. మన హిందువుల్లో కూడా 1 చాలు, 2 2 చాలు అని చెప్పని మనం గీత గీసుకుని ఉంటున్నాము. హిందువుల జనాభా బాగా తగ్గిపోతుంది. మనము కూడా ఇతరులు చూడండి 5, 6 గట్టిగా అంటూ ఉన్నారు. కానీ ఇవాళ మనం 1 2 చాలనుకుంటే మనకి వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. అసలు వృద్ధాశ్రమాలు మనకి హిందువులకే ఉన్నాయి. ఒక విధంగా మీరు ఒకసారి చూసుకోండి, ఇతరులకి వృద్ధాశ్రమాలు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? ఆ వృద్ధాశ్రమాలు వాళ్ళకి పెట్టి అవసరం లేదు. ఎందుకు? 4, 5, 6 అవసరం అయితే 10. కానీ మనం 1 2. వాడు ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు. వాడు పెళ్ళేసుకున్నావా అంటాడు, కానీ పెళ్ళిచ్చేవాడే. వాడు ఇక్కడ చనిపోతే ఏం చెప్తాడు? ఫోన్ పే కొట్టాడు. వీడేమో ఇక్కడ శ్మశానంలో చూడండి ఎంత బాధాకరమైన విషయం. మనం ఎన్ని సంపాదించుకున్నా మనం సంపాదించుకునేది అవతలవాడికి ఇవ్వటానిగా అన్నట్టు తయారయ్యమ్మా. ఒకసారి ఎవరికి వాళ్ళు స్వయంగా ఆలోచించుకోవాలి. అలానే మొన్న TCS కంపెనీలో లవ్ జిహాద్, ఈ రోజు లవ్ జిహాద్ చాపకి నీళ్లు లాగా తయారవుతుంది. మన బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లవ్ జిహాద్ అంటే ఏంది? ఎవడో వస్తాడు, ఈ అమ్మాయికి ఐస్ క్రీమ్ కొని పెట్టాలి, లేదంటే బండి నిచ్చులో చూస్తాడు. మన ఇంట్లో ఎప్పుడైనా సమయం ఇచ్చి నలుగురు కలిసి భోజనం చేస్తున్నామా? ఈవెన్ నాతో కూడా, నన్ను నేను కూడా ప్రశ్నించుకున్నా, మీకే కాదు ఆ ప్రశ్న, నాకు కూడా మనం నలుగురిని కూర్చొని భోజనం చేస్తున్నాము. భోజనం చేసేటప్పుడు మన కుటుంబ పరిస్థితులు, మనము పిల్లలకి ఏం చెప్తున్నాం, మన తాతల గురించి చెప్పాలి, తర్వాత రాబోయే తరం వచ్చాయి. ఈ రోజు మనం ఇంట్లో రాముల వారి పటం, వెంకటేశ్వర స్వామి పటం, కృష్ణుడి పటం, రాఘవేంద్ర స్వామి పటం అలా పెట్టగలుగుతాం. ఆ పటాల స్థానంలో భార్యాభర్తలు వచ్చారు. అయిపోయే పక్క పోయి ఈ వచ్చిన తర్వాత ఈ పెరిగింది. మహిళా మాత లేకుండా ఒక మగవాడు ఉంటే ఆ ఇల్లు దేనికి పెరిగింది. ఉదయతో సీతమ్మ వారు ఎంత ఊళ్ళోంచి వచ్చినా ఆమె ఏం పేర్లు ఉన్నాయి? జానకి మాత, ఇలాంటి పేర్లు అన్ని కూడా ఆమెకే ఉంది. ఆమె ఎంతో బోర్పుగా ఉంది. రాములు వారు అరణ్యాన్ని పోల్చేసి అది ఆమెతోనే వెళ్ళి ఎన్ని బాధపడింది. అంత ఓర్పు గల మహిళకి అంత శక్తి ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఆడదే మహిళలో నారీ శక్తి అనమాట. వాళ్ళకున్న విలువని మళ్ళీ ఒకసారి చెప్తూ
ఇలా జయంతి, సీతా జయంతి, సీతారాముని కూడా మనం నిర్వహించుకుంటూ అన్ని విషయాలను కూడా ఒకళ్ళకొకళ్ళు కుటుంబం కలిసి ఉంటే అంతా బాగుంటుంది. ఐకమత్యమే మహాబలం. గడప లోపల పోయి గడప దాటితే రచకులు ఉన్నారు మన హిందీ, అలానే సాగల వాడు, అలానే మనకి నాయి బ్రాహ్మణులు, మంగళవారు, అలానే వైశ్యుడు, బ్రాహ్మణులు, సోదరులు, వీళ్ళందరూ కూడా ఎవరు? మన అన్నదమ్ములే. వీళ్ళందరూ కూడా వృత్తుల కోసం విభజించారు. ఎందుకు? వ్యాపారం చేయడం కోసం వర్తకుడు కావాలి, పౌరహిత్యం చేయడం కోసం బ్రాహ్మణులు కావాలి, అలానే మన వికల్పాలు కావాలి, వ్యక్తులు కావాలి, మనకు క్షవరాలు చేయడం కోసం నాయకులు కావాలి. అలా వాళ్ళు విభజించారు. అంతేగాని వాళ్ళు ఎవరో కాదు, అన్నదమ్ములు. కాబట్టి గడప లోపల ఎక్కువ గడప దాటితే మనం అందరం కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చినప్పుడు మనము మన ఇంటి పక్క వాళ్ళు ఇప్పుడు 25 మంది 30 మంది వచ్చారు, ఇంకొకళ్ళు తెలుసుకొస్తే 60 మంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా కార్యక్రమాలు జీవనంతం చేస్తే మీరందరూ కూడా ఇలా కార్యక్రమాలు ఇచ్చినప్పుడు వచ్చి మీ ఆశీర్వాదం కావాలి కోరుకోవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి వందే వందే.